కావాలి ప్రభా, నీ సన్నిధిలో నిలబెట్టిన దేవా, నీ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం నాయన తండ్రి. ప్రభా స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. ఈ ప్రాంతంలో ప్రభా మీరు మాకు తోడుగా నడిపిస్తున్న కొంత వాక్యం ద్వారా ప్రభా ఈ యొక్క వాక్య మర్మాలను బయలుపరచమని మీరు మాకు తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా వినగల చెవులను అర్థం చేసుకోగల మనసులను దయచేయమని వాక్యమితో నీ కుమారి పక్షాన ప్రభావ మీరు ఉండి మాట్లాడమని మా ప్రభువు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్యం అండి యోహాను సువార్త 14వ అధ్యాయం. ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చదువుకుందాం. ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు కలవరపాటు ప్రతి ఒక్క మనిషిని కూడా వేధిస్తూ ఉన్నది. ఎందుకంటే మనుషులు కాబట్టి ఆందోళన చెందుతూ ఉంటాం కొన్ని విషయాలు. మరి ఈ రోజున దేవుడు మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు అంటే మీరు ఆందోళన చెందొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అన్నారు. మీరందరూ కూడా సృష్టికర్త అయిన దేవుడు ఏ విధంగా నమ్మకం ఉంచారో అదే విధంగా సృష్టికర్త పంపినటువంటి నాలో కూడా మీరు విశ్వాసం ఉంచండి అన్నారు. యేసు ప్రభు వారిని దేవుని కుమారుడిగా అంగీకరించలేదు, ఆయన దేవుడని అంగీకరించలేదు. ఆయన ఐడెంటిటీ ఎప్పుడు కూడా ఆయన ఐడెంటిటీ రివీల్ చేస్తున్నాడు కానీ అర్థం చేసుకునే మనసు వారికి లేదు. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు కానీ ఈయన దేవుడని గ్రహించేటువంటి మనసు వారికి లేదు, అంగీకరించలేదు. They did not accept him as the son of God. అందుచేత ఆయన ఏం చేస్తున్నాడంటే ఆశ్చర్య కార్యం జరిగిస్తున్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, స్వస్థతలు చేస్తూ ఉన్నాడు, పరలోక రాజ్యం గురించి సంబంధించిన మర్మాలను ఆయన బోధిస్తూ ఉన్నాడు. డైరెక్ట్ గా నేనే దేవుణ్ణి అంటే వాళ్ళు అంగీకరించలేదు. నేనే దేవుణ్ణి చెప్పడానికి వాళ్ళు దేవుని కుమారుడు అన్నా కానీ వాళ్ళు అంగీకరించడం లేదు. సో ఈ విధంగా వాళ్ళు ఏమంటున్నారు, మెస్సియా ఈ విధంగా వస్తాడు కదా, నువ్వు మెస్సియా అంటున్నావు ఏంటి అని యేసు ప్రభు వారి యొక్క ఉనికిని ప్రశ్నించారు వాళ్ళు. కానీ ఈ రోజు నా ప్రభు వారు ఏమంటున్నారంటే మీరు తండ్రి యందు విశ్వసిస్తున్నారు కదా, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో నేను చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఒక మంచి మాట భూమి మీద ఉండగా ఒక మంచి మాటను ఆ మనుషులకు తెలియజేశారండి. వాట్ ఈస్ అవర్ డెస్టినేషన్ అంటే ఒక క్రైస్తవుడుగా నీ గమ్యం ఏమిటి అంటే అల్టిమేట్గా నువ్వు ఏం చెప్తావంటే పరలోకము అంటావు. దేవునికి స్తోత్రం. మనము పరలోక పౌరులము, పరలోకము మన దేశం అని, ఈ భూమి మీద మన యొక్క జీవితం ముగిసిన తర్వాత తండ్రి రాజ్యములో మనం ఉంటామని ఆ సత్యము మనకి తెలియలేదు. ఆ సత్యాన్ని యేసు ప్రభు వారు బయలుపరిచారు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి అన్నారు. సో ఈ రోజున చర్చికి వచ్చిన నేను తెలుసుకోవలసింది ఏంటంటే ఎందుకు చర్చికి వెళ్ళావు అంటే నీకు తెలియాలి. యేసు అంటే ఎవరో నీకు తెలియాలి. పరలోకానికి మార్గం ఏమిటో నీకు తెలియాలి. మీ దేవుని బిడ్డలారా, ఎందుకంటే చర్చికి వెళ్తున్న వారు నామమాత్రపు క్రైస్తవులుగా కాకుండా వీఆర్ గోయింగ్ విత్ ఏ పర్పస్. చర్చికి ఎందుకు వెళ్తున్నామంటే మనకు ఒక ఉద్దేశం ఉంది, ఆ ఒక పర్పస్ ఏమిటి అంటే నేను పరలోకము వెళ్ళాలి అనే ఉద్దేశంతో నువ్వు చర్చికి వెళుతున్నావు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరన్నా ఏ ఉద్దేశంతో వచ్చారో నాకైతే తెలియదు కానీ అల్టిమేట్ గా ఒక క్రైస్తవుడుగా యేసు క్రీస్తు ప్రభువారిలో కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరలోక రాజ్యములో ఉండాలని ఆశిస్తాడు. ఆ ఆలోచనతోనే దేవుని దగ్గరకు వెళ్తాడు కానీ దేవా నన్ను దీవించు అంటే దేవుడు నిన్ను ఎంతగా దీవించిన ఎంతగా హెచ్చించినా కానీ నువ్వు విశ్వాసఘాతకుడవే. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది దేవుడు ఉన్నాడంటావు, కష్టం రావడమే దేవుడు లేనంటావు. ఇది క్రైస్తవ జీవితం కాదు. యోగులంటే శ్రమలు వచ్చినా గానీ ఆ శ్రమలు వచ్చినా గానీ విశ్వాసాన్ని కోల్పోకుండా తన భక్తిని కొనసాగించాడు యోగు గారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో కూడా అలాంటి భక్తిని మనం కనపరచాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. మన యొక్క భక్తి జీవితంలో ఏముందంటే స్థిరత్వము లేదు.
నమ్మకము సన్నగిలుతూ ఉన్నది, విశ్వాసానికి భంగపాటు కలుగుతూ ఉన్నది. ఈ విశ్వాస యాత్రలో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించాల్సింది ఏంటంటే, మన దేవుని సన్నిధికి వెళ్ళేది ఆశీర్వాదాలు పొందుకోవడానికి, ఏదో ఆశించి పొందుకోవడానికి కాదు. ఇవన్నీ కూడా తాత్కాలికమే. నువ్వు భూమి మీద ఏది అనుభవించినా గానీ, నువ్వు భూమి మీద ఎంతటి సుఖాలు, ఎంతటి ధనము సంపాదించినా, ఎంత ఆశతో నువ్వు జీవించినా గానీ అంతా వ్యర్థము అన్నాడు ప్రసంగి. ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నప్పుడు నీ యొక్క జీవితాన్ని భూమి మీద ఇల్లు కట్టుకుని సంతోషపడ్డా కాదు, పరలోకంలో మనకంటే ఒక ఇల్లు కట్టుకోవాలి. పరలోకంలో ఇల్లు కట్టుకోవడం ఎలా అంటే, భూమి మీద ఈ జీవితం సక్రమంగా ఉంటే పరలోకంలో నువ్వు ఇల్లు కట్టుకున్నట్లే. అందుకే యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు అన్నాడు. అక్కడ ఆ నివాస స్థలం చేరుకోవాలంటే మరి మార్గం మనకి తెలుసా? పరలోకం వెళ్ళాలో మనందరూ తెలుసండి. పరలోకానికి దారి అంటే తెలుసా? ఆయన చెప్పాడు, నేనే మార్గమును అన్నాడు. 6వ వచనం చూడండి, 14వ అధ్యాయం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నారు. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్నాడు. నా ద్వారానే తప్ప. సో మనం సిటీకి వెళ్ళాలంటే దేర్ ఆర్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. వేరే మార్గాలు వెళ్ళొచ్చు. సైకిల్ మీద వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళొచ్చు, బస్ మీద వెళ్ళొచ్చు, అదనంతా కార్లో వెళ్ళొచ్చు. ఏ విధంగా అయినా కానీ నువ్వు సిటీకి వెళ్ళొచ్చు. చాలా మార్గాలు ఉన్నాయి, చాలా పద్ధతులు ఉన్నాయి వెళ్ళడానికి. కానీ పరలోకం చేరాలంటే మార్గం తెలియదు. అదే విషయాన్ని తోమా గారు 5వ వచనం చూడండి. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియదని ఆయనను అడగగా, అంటే ఏ మార్గము? నా తండ్రి యొక్క అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా ఇద్దరు నుండకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. తెలియని ఎందుకు చెప్పాడు ఆయన? తెలియని ఎందుకు చెప్పాడంటే, ఆయనే మార్గము కాబట్టి ఐ యామ్ ద వే అన్నాడు ఆయన. ఆయనే మార్గం కాబట్టి. సో ఇప్పుడు ఆయనని అనుసరించిన వాడు ఎక్కడ ఉంటాడు? పరలోకములో ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎక్సలెంట్ గా చెప్పే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. అంటే ఆ పరలోక రాజ్యములో నిన్ను ఉంచాలని. ఎందుకంటే భూమి మీద భార్య ప్రాణమున్నంతగా భర్తతో ఉంటుంది, కుమారుడు పెళ్ళయ్యేంత వరకు తల్లిదండ్రులతో ఉంటారు. అంటే ఇదంతా కూడా ఎడబాటే, ఒకరిని విడిచి ఒకరు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ పరలోకం, భూమి మీద యేసు ప్రభువు వారు నిన్ను విడిచి వెళ్ళారు. ఎందుకు అంటే నీతో యుగాలు పరలోకములో కలిసి ఉండటానికి. ఆయన నీకంటే ముందు, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందు పరలోకానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ లోకములో ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఆయన వెళ్ళాడు ఎందుకంటే నీ కొరకు అక్కడ నుంచి ఎదురు చూస్తున్నాడు. ఆయన అక్కడ నుంచి ఎదురు చూస్తున్నాడు, నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. సో ఇదంతా కూడా ఏంటంటే సిద్ధపాటు. దేవుని బిడ్డలారా, సంఘానికి వెళ్ళడం అనేది ఏదో మెప్పు కోసం, ఏదో ఆశించి వెళ్ళడం కాదు. దేవుని రాజ్యములో ఉండాలి అని మనల్ని మనం ట్రైన్ చేసుకుంటూ ఉన్నాం. దేవుని స్తోత్రం. సో ఇప్పుడు ఆ మార్గం ఏంటో మా తెలియని చేసుకోవాలి. ఆ స్థలమునకు మార్గం మీకు తెలియను అన్నాడు. ఎందుకని? ఆయన నేనే మార్గం చెప్పరా డైరెక్ట్ గా, ఆ మార్గం మీకు తెలుసు అన్నాడు. తోమా గారు ఏమన్నారు? అయ్యా ఆ మార్గం ఎలాంటిదో మాకు తెలియదు, మాకు చెప్పు అన్నప్పుడు నేనే మార్గమును అన్నాడు. నేనే మార్గమును అన్నాడు ప్రభువారు. సో ఆయన నేనే మార్గమును అని ఆయన ఏం చేశాడంటే మనకు తండ్రి యొద్దకు మార్గాన్ని చూపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దారి తెలియ తప్పి సో ఎందుకంటే ఈ రోజున మందిరానికి వచ్చావంటే నువ్వు దారి తప్పిన వాడిలా కాకుండా ఎలా ఉండాలి? దారి తెలిసిన వాడిలా మందిరములో ఉండాలి. చాలా మందికి క్రైస్తవ జీవితంలో వారికి మార్గం తెలియదు, వాళ్ళ గమ్యం తెలియదు, ఎందుకు చర్చికి వెళ్తున్నారో కూడా తెలియని స్థితిలో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దారి తెలియక తిరుగుచున్నాను.
అంటే ఒక పాటలో ఉంది, తప్పిపోయిన గొర్రెను నేను దారి తెలియక తిరుగుచున్నాను. సో ఇప్పుడు ఇంకా చర్చికి వచ్చి నా దారి తెలియదు అని ఇంకా ఆ పాట పాడామనుకోండి, అర్థం లేదు. ఎందుకంటే నువ్వు తప్పిపోలేదు, తప్పిపోయిన నిన్ను ఆయన వెతికి రక్షించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ఇంకా తప్పిపోయిన నువ్వు పాట పాడామనుకోండి, ఆ పాటలో అర్థం లేదు. దారి కానక తిరుగుచున్నాను, దానికి అంటే నువ్వు పాడినప్పుడు దానికి అర్థం ఉండడం లేదు. ఎందుకంటే యేసుప్రభువు వారు బాధపడతారు. ఆయన ఏమన్నారు ఇప్పుడు, తండ్రి నా ఇంత అనేక స్థలాలు కలవు, నేనే దానికి మార్గమును అన్నారు. సో మార్గం అయినప్పుడు ఆయన అనుచరుడుగా ఉన్న నీకు మార్గము తెలియదు అంటే అది అర్థరహితం. కాబట్టి క్రైస్తవుడైన వాడు దారి తెలియక తిరగకూడదు, దారి తెలిసిన వాడిగా మందిరములో ఉండాలి. చార్చి పెట్టాలి, దేవునికి స్తోత్రం. అంటే తప్పిపోయిన కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు. కానీ మన క్రైస్తవ్యంలో ఏం జరుగుతుందంటే మనందరికి కూడా మార్గం తెలుసు, కానీ దాన్ని ఏం చేస్తున్నామంటే మన యొక్క మనసులో స్థిరత్వం లేక ఎక్కడ అనుకూలమైన పశువులు మేత తీసుకెళ్తున్నప్పుడు గడ్డి ఎక్కువ ఎక్కడ ఉంటే అటే వెళ్ళిపోతాయి పశువులు. కాపరికి అది ఒక కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది ఆయన ఎక్కడికో పచ్చిక బయలు ఎక్కడకు పశువులను తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఆయన పచ్చిక బయలులో మేపాలని పశువులు తోలుకుని వెళుతుంటే రోడ్డు పక్కన కనిపించినటువంటి 4 గడ్డి పరకల కోసం ఈ పశువులు ఏం చేస్తాయంటే దానికోసం ఎగబడుతూ ఉంటాయి. చూడండి, మనం డాగ్స్ కానీ బాబులు కానీ కొంచెం ఆహారం పెట్టినప్పుడు కొంచెం పెడతాం, అక్కడ 4-5 డాగ్స్ వచ్చేసి పాడుకుంటూ ఉంటాయి. అలాగా లోకములో మనం కూడా అదే దారిలో ప్రయాణం చేస్తున్నటువంటి క్రైస్తవులుగా ఉండకూడదని ప్రభు పేరిట ఈ రోజున తెలియచేస్తూ ఉన్నారండి. ఎందుకంటే దారి తెలియక నువ్వు తిరగకూడదు, నువ్వు దారి తెలుసుకున్నావు, ఆ దారిలో అనేక మందిని నడిపించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద వే ఆఫ్ పీస్, ఆయన మనకి ఏ మార్గం చూపించాడంటే శాంతి మార్గాన్ని చూపించాడు, శాంతి సందేశాన్ని ఇచ్చాడు. ఈ రోజున నీ యొక్క జీవితంలో అలజడి, ఆందోళన, టెన్షన్స్, నిద్రలేనితనము, పడుకున్న నిద్ర రాదు. రీసెంట్ గా నేను 2 రోజులు అనిపించిన అనుభూతిని, పడుకున్న ఆందోళన, టెన్షన్, ఏదో జరిగిపోతున్నట్టు. ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ప్రశాంతంగా నిద్రపోయేవాడిని. అలాంటిది ఏదో తిరిగిన ఆందోళన వల్ల దాదాపుగా 1:30, 2 అలాగా పడుకుంటే ఏమవుతుందో, ఏం జరిగిపోతుందో అలాగే. దేవుడు అందుకే నిన్న మాట్లాడాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమన్నాడు. దేవుని స్తోత్రం. ఆధారం వచ్చింది, కానీ రాత్రి పడుకుంటే మళ్ళీ ఆందోళన, నాకు తెలియని ఆందోళన, తెలియకుండా చేస్తున్నాను, అన్కంట్రోలబుల్, నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఎంత యేసు రక్తం చెప్పు అంటే కొన్నిసార్లు దుష్టుడు ఈ విధంగా కూడా మనల్ని బలహీనపరుస్తాడండి. ఎందుకంటే మనం బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. సో అలాంటప్పుడు ఎందుకంటే కొన్నిసార్లు ఎవరు బలంగా ఉంటారో వారి మీద దాడి చేస్తాడు, వారి మీదే దాడి జరుగుతుంది. కాబట్టి ఈ దాడిని ఎదుర్కోవాలి అంటే మనము ప్రభు చూపించిన మార్గంలోనే నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు ఆయన నేనే మార్గం అన్నాడండి. సో నేనే మార్గం అన్నాడు. ఆ పరలోకములో మరి ఇల్లుని అన్నాడు, అనేక నివాస స్థలాలని మీకు వెళ్ళి స్థలాన్ని నేను సిద్ధం చేస్తున్నాను అన్నాడు. పేతురు గారు అంటాడు, ఆ యొక్క దేవుని యొక్క మందిరము నిర్మించడంలో యూ షుడ్ బి లివింగ్ స్టోన్. అంటే లివింగ్ స్టోన్ అంటే ఏంటి? సజీవమైనటువంటి రాయి. అంటే ఒక రాయి ఎలా బ్రతుకుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో రాయి అంటే ఇక్కడ దేవుని బిడ్డలారా, పేతురు నువ్వు రాయి, నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఒక సంఘాన్ని కట్టడానికి పేతురు గారు దేవుడు యేసు ప్రభు వారు పేతురును ఫౌండేషన్ స్టోన్ గా ఉపయోగించాడు. దేవుని స్తోత్రం. నువ్వు రాయి వద్ద అంటే ఫౌండేషన్ స్టోన్ ఎవరంటే పేతురు గారు సంఘానికి. అందుకే యేసు ప్రభు శిష్యుల్లో పెద్దవాడు, తెలివైన వాడు. యేసు ప్రభు వారు ఈ లోకాన్ని విడిచిన తర్వాత శిష్యులందరూ కూడా పేతురు మాట విన్నారు. ఈ రోజున మరి ఈ సంఘంలో మనమందరం కూడా ఏంటంటే, ఈ సంఘము అనగానే అందరికీ గుర్తొచ్చేది బిల్డింగ్. ఇది బిల్డింగ్ కాదు, సంఘం అనగా బిల్డింగ్ కాదు.
ఆ రోజున ప్రభుని విశ్వసించిన వారందరూ కూడా సంఘముగా, ఇంటింటా సంఘముగా కూడుకొనుచు, అంటే ఒక గ్రూపుగా కూడుకొనుచు వాళ్ళే ప్రార్థన చేస్తున్నారు, రొట్టె విరుస్తున్నారు, అందరూ కూడా కలిసి సహవాసం చేస్తూ ఉన్నారు. సహవాసం చేస్తూ వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఎడతెగగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీ జీవితంలో, నా జీవితంలో ఈ రోజున ప్రభువు కూడా ఇదే ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే పేతురు గారు అంటారు, చూడండి, పేతురు గారు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము హల్లెలూయా, దేవునికి స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనము ఎవరము అంటే ఆ విషయాన్ని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అనేకులు వారి పోకిరి శాస్త్రమును అనుసరించి నడుచురు, వీరిని బట్టి సత్య మార్గము. 9వ వచనం వచ్చేసరికి భక్తులను శోధన నుండి తప్పించుటకును, దాని ముందు వాక్యం, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పనులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించు శిక్షలు ఉంచబడిన వారి తీర్పు దినం వరకు కావిళ్ళు ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెలువగలవారును స్వేచ్ఛాపరులై మహాత్ములను దూషింప విరువకయున్నారు. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తి గలవారినైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరతులు. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గురించి దూషించు తమ ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించును. తాము చేయు నాశనముతోనే తాము నాశనము. ఒకనాటి సుఖానుభావం సంతోషమని ఎంచుకుందరు. వారి కలంకములు నిందాస్పదములనై తమ ప్రేమ బిందులో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు అని వాక్యము సెలవిచ్చుచున్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి మన యొక్క జీవితంలో మనం అంటే ఒకనాటి సుఖము ఈ లోకానికి శాశ్వతం అనే విధంగా మనము జీవిస్తూ ఉన్నాం. అయితే మొదటి పేతురుకు వచ్చేసరికి, మొదటి పేతురు 2వ అధ్యాయము 5వ వచనానికి వచ్చేసరికి చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇప్పుడు అంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన మందిరం అంటే ఇది ఫిజికల్ బిల్డింగ్ వస్తుంది, ఇది భౌతికమైనటువంటిది. ఇది భౌతికమైనటువంటిది. ఆత్మ సంబంధం అంటే దేవుడు మన అందరి ఆత్మలను ఏకపరిచి ఒక మందిరముగా కడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ మందిరములో ఇంకా ఈ యొక్క శిలలకు విలువ లేదు, ఈ రాళ్లతో పని లేదు. దేవుని యొక్క ఆ ఆత్మీయ మందిరం నిర్మాణములో రాళ్లతో పని లేదు, ఇనుముతో పని లేదు, సిమెంట్ తో పని లేదు. ఇక్కడ ఎవరు ఉపయోగపడాలంటే, సజీవమైనటువంటి శిలగా ఎవరు ఉపయోగపడాలంటే నువ్వు ఉపయోగపడాలి, నేను ఉపయోగపడాలి, మనమందరము కూడా ఉపయోగపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ యొక్క ఆత్మీయ మందిర నిర్మాణం ఎలా జరగాలంటే నీ మీద నా మీద జరగాలి. మనము శిలల లేక ఒక ఇటుక రాయి లేక నువ్వు ఉండాలి. నువ్వు ఒక ఫౌండేషన్ స్టోర్ లాగా ఉండాలి. నీ మీద ఇంకొకరు అంటే రాయి మీద రాయి పేర్చితేనే గాని గోడ ఏ విధంగా నిలవదో ఆ విధంగా దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం మీద, విశ్వాసంలో బలహీనమైన వాడు నీ విశ్వాసం మీద తన విశ్వాసాన్ని ఏం చేయాలి? బలపరుచుకోవాలి. దేవుని స్తోత్రం. నువ్వు విశ్వాసంలో బలహీనుడిగా ఉంటే పడిపోతున్నటువంటి గోడతో సమానం. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ జీవితం నిర్మించుకోవడంలో నువ్వు సజీవమైనటువంటి దేవుని యొక్క ఆత్మీయ మందిర నిర్మాణంలో మిమ్మల్ని మీరు సజీవ శిలలుగా ఉపయోగింపయుడి అంటారు పౌలు గారు. సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. నువ్వు నేను కూడా ఒక ఆత్మీయ మందిరముగా కట్టబడుచున్నాము. అయితే 9వ వచనంకి వచ్చేసరికి మొదటి పేతురు 2:9
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒకప్పుడు నీకు కులం ఉంది, ఒకప్పుడు నీకు గోత్రం ఉంది, కానీ ఇప్పుడు ఎవరిని నువ్వు అంటే మీరు ఇప్పుడు ఏర్పరచబడినటువంటి వంశము. దిస్ ఈజ్ ఏ చోసెన్ రేస్. అంటే చోసెన్, నువ్వు ఎన్నుకోబడినటువంటి తెగలో ఉన్నావు, ఎన్నుకోబడినటువంటి వంశములో ఉన్నావు. అంతేగాని విడువబడిన వంశంలో నిన్ను ఆయన నిలవబెట్టలేదు. సో ఇప్పుడు ఒక క్రైస్తవుడుగా, అంతేగాని మా గోత్రం ఇదండి, మా కులం ఇదని చెప్పుకుంటా ఉంటారు. ఇది చాలా పొరపాటు, చాలా డేంజరస్ థింగ్ అండి అది. కానీ ఇక్కడ మనం ఏమన్నారు, ప్రభు ఏమన్నారు, రాజులైన యాజక సమూహము అన్నాడు. యు ఆర్ ఏ రాయల్ ప్రీస్ట్. అంతేగాని నేను ఇది నువ్వు అది అని చెప్పుకోవడానికి మనం నో, అలాంటి అండర్స్టాండింగ్ చర్చిలో ఉండకూడదని ప్రభుపేట తెలియజేస్తున్నాను, దాన్ని ఖండిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ జనము అంటే వారి హోలీ పీపుల్. అంతేగాని ఇంకా పరిశుద్ధ జనము అన్నాడు ప్రభువు. దేవుని సొత్తు అయిన ప్రజలు ఉన్నారు. ఈ రాజులండి, రాజులు. కాబట్టి ఇంకా ఏదో అని చెప్పుకోవడానికి నేను ఫలానా చెప్పుకోవడానికి అవకాశం లేకుండా ప్రభు నిన్ను లోకములో రాజుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి కూడా ఈ విషయంలో మర్మాలను దేవుడు ఈ రోజున బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను మీరు ప్రచురము చేయండి. చీకటి జీవితం అంటే తప్పుడు, పాపంలో ఉండిపోయాం, లోపల ఉండిపోయాం. ఎందుకంటే మనల్ని హీనంగా భారతదేశంలో అనుభవించేటువంటిది తయారు చేసింది ఏంటంటే కులము, అంటరాని వారిగా చూసింది. ఆ స్థితిలోంచి దేవుడు నిన్ను ఆ భూమిలోంచి బయటికి లాగి ఆయన రూపంలో నిన్ను చెక్కి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే నిన్ను చీకటిలోంచి పిలిచిన వారి గుణాతిశయాలు నువ్వు ఏం చేయాలంటే ఆయన యొక్క నామాన్ని నువ్వు ప్రకటన చేయాలి. అంతేకాదు ఇంతటితో ఆగిపోతే, ఈ కంఠము ఇంతటితో ఆగిపోకూడదండి. ఆగిపోయిందా మనం ఒక యూస్లెస్. అంతే, ఒక వస్తువు పనికి రాకుండా ఏ విధంగా మూల పడేస్తావో ఆ విధంగా నీ కంఠం ఉండకూడదు. నిన్ను చీకటిలో నుంచి పిలిచిన ఆ దేవుని నామాన్ని ప్రచురణ చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పని చేయడానికి యవనస్తులు కూడా ఎన్నుకున్నట్టు ఆ అపోస్తల కార్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం. దేవుని పని కొరకండి. ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క మందిరములో పని చేయటానికి దేవుడు చాలా పనులను అప్పగించాడు. చూడండి అక్కడ 6వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను, నేను చదువుతున్నాను, మీరు వినండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రుని చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించడం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అందరికి ఇష్టమైనందున వారి విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్న వాడైన స్టెఫాను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకియా వాడునకు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేరు. దేని కొరకు? దేవుని పని కొరకు. దేవుని సన్నిధిలో వాక్యం బోధించకుండా వీళ్ళు ఆహారం పెట్టడం, పరిచర్య చేయడం ఇది న్యాయమా? కాబట్టి పరిచర్య కొరకు ఎవరిని ఎన్నుకున్నారు? అక్కడ ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను వాళ్ళు ఎన్నిక చేసుకున్నారు. దేని కొరకు? దేవుని మందిరములో పని కొరకు వాళ్ళు ఎన్నుకున్నారు. దేవుని స్తోత్రం. అలాగే ఈ రోజున దేవుని యొక్క మందిర నిర్మాణములో సజీవమైన శిలగా నీవు నేను వాడబడాలి. అప్పుడే
నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, నేను వెళ్ళి మీకు సిద్ధము చేస్తానన్నటువంటి వాక్యము నీ జీవితంలో నా జీవితంలో నెరవేరుతూ ఉన్నది. అందుకే కలవరపడవద్దు అని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, అయితే ఫిలిప్పు అడుగుతాడు, ప్రభువా 8వ వచనం అండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 14వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఎంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని నాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మడలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసిస్తూ తన క్రియలను చేయించున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మనందరికి కూడా ఒక ప్రాబ్లం ఉందండి. అసలు ఎవరికి ప్రార్థన చేయాలని కన్ఫ్యూషన్ ఉండవు కొన్నిసార్లు. తండ్రికి ప్రార్థన చేయాలా, కుమారుడికి ప్రార్థన చేయాలని. అంటే సత్యం ఏంటంటే కుమారుడికి తెలియకుండా తండ్రి ఏమి కూడా చేయలేదు. తండ్రి ఏమి చేశాడో కుమారుడికి కనుమరుగై ఉండలేదు, ఆత్మ కనుమరుగై ఉండలేదు. అంటే తండ్రిని చూసిన వాడు, కుమారుడు చూసిన వాడు తండ్రిని చూసినాడు. యేసు ప్రభు వారు వేరు, తండ్రి వేరు అని కాదండి. వాళ్ళు ఏదో 3 భాగాలు చేసుకున్నట్టు, 3 పరిపాలన, 3 రాజ్యాలు అన్న విధంగా చాలా మంది క్రైస్తవులు మాట్లాడుతూ ఉన్నారు. అది పొరపాటు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒక్కరే. దేవుని స్తోత్రం. ఒక దేవుడే మనం ఆరాధిస్తున్నాం కానీ 3 దేవుణ్ణి ఆరాధించడం లేదు. అంటే కుమారుడు ఏం చేశాడు అంటే, ఇప్పుడు మా అబ్బాయి ఏం చేశాడో వాడు అనుకుంటాడు మా డాడీ తెలియదు అనుకుంటాడు. కానీ యేసుప్రభు వారి విషయం ఇది కాదండి. యేసుప్రభు వారు ఏం చేశారు సృష్టికర్త అయినటువంటి తండ్రికి అది తెలుసు. మరి పరిశుద్ధాత్మ ఏం చేశారో ఆ విషయం యేసుప్రభు వారికి తెలుసు, తండ్రికి కూడా తెలుసు. అంటే 3 in 1. అంటే ఒక దేవుడే మనము మన యొక్క ఆదరణ కలిగించి మనం నడిపించాడు, ప్రేమించాడు, మనతో సహవాసం చేస్తున్నాడు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా మనము గుర్తెరిగి ఉన్నాం. అంతేగాని 3 ఒకటే, 3 దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు. గుర్తుపెట్టుకొని 3 దేవుళ్ళు కాదు. సో చాలా మంది 3 దేవుళ్ళు అని చెప్తున్నారు, పొరపాటు. ఒకే దేవుడు. కాబట్టి నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినాడంటే మై ఫాదర్ అండ్ మీ ఆర్ నాట్ డిఫరెంట్, వి ఆర్ సేమ్. మేమిద్దరం కూడా ఒకటే. 12వ వచనం చూడండి, 11వ వచనం. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయ క్రియలు ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారండి? నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా చేస్తాడు. యేసుప్రభు వారు ఏమన్నారంటే, నేను కొన్ని కార్యాలు చేశాను, నా యందు విశ్వాసం ఉంచువాడు ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక విశ్వాసి ఎంత గొప్ప కార్యాలు చేయగలడు యేసుప్రభు వారు దాన్ని వాక్యం ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. అంతేగాని నేను చేతగాని ప్రభా, నా చేతగాని ప్రభా, నా తెలియదు ప్రభా, నేను చేయలేని ప్రభా అంటానికి వీలు లేకుండా ఆయన ఏమన్నారు? నా యందు విశ్వాసం ఉంచువాడు, నా క్రీస్తు నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. అంటే గొప్ప కార్యాలు చూడాలంటే మన విశ్వాసం గొప్పదిగా ఉండాలి. యేసు ప్రభు వారి క్రియల్లో విశ్వాసం ఉంచాలి, యేసు ప్రభు వారిలో విశ్వాసం ఉంచాలి. ఆయన మాటలో విశ్వాసం ఉంచినప్పుడు ఆయన చేసిన క్రియల కంటే కూడా గొప్ప కార్యములు నీవు నేను చేస్తాం. కాబట్టి నువ్వు నేను గొప్ప కార్యాలు చేసినప్పుడు ఇక మనం ఈ లోకములో దేవుని బిడ్డలారా మనకంటూ ఒక స్థానం ఉన్నా లేకపోయినా కానీ పరలోకములో ఒక గొప్ప స్థానాన్ని మనము పొందుకుంటూ ఉన్నాము. అందుకే మన 25వ వచనం రండి, 25వ వచనాన్ని 14వ అధ్యాయం 25వ వచనం. నేను మీతో ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తము నీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.
శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2 సార్లు ఈ మాట ప్రభువారు చెప్పారు. మీ హృదయములను కలవరపడనీయకుడి ప్రారంభంలో చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నాడు? మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అంటే ఇంకా దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఆయనతో అంటగబట్టిన మనలను ఏమి వేరు చేయగలదు? ఏదైనా వేరు చేయగలదా? పౌలు గారు అంటారు కదా, ఏది నన్ను వేరు చేయగలదు అంటాడు ఆయన. ఎడబాబు చూడండి, రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? దేవునికి స్తోత్రం. ఏది వేరు చేయగలదు అంటే ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి నిన్ను వేరు చేయలేదు. ఏంటిదండి? ఏమి చెప్పాడు అక్కడ? శ్రమ అన్నాడు, బాధ అన్నాడు, హింస అన్నాడు, కరువు అన్నాడు, వస్త్రహీనత అన్నాడు, ఉపద్రవం అన్నాడు, ఖడ్గము. ఏది మనల్ని వేరు చేయగలదు క్రీస్తు ప్రేమ నుంచి? దెర్ ఈస్ ఏ బాండింగ్ లవ్ బిట్వీన్ యూ అండ్ జీసస్. అంటే ఆ బంధములో నుంచి, ఆ ప్రేమలో నుంచి లోకములో ఉన్నది ఏది కూడా నిన్ను వేరు చేయలేదని ఈ రోజున ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా నమ్మాలి, విశ్వసించాలి. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, విశ్వసిస్తావో, యేసు ప్రభు వారు చేసిన క్రియల కంటే గొప్ప కార్యములు నువ్వు జరిగిస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఆయన మార్గాన్ని విడిచిపెట్టి మన సొంత మార్గాన్ని ఎదుర్కొంటే ఏ విధంగా ఈ కార్యాలు మనం చేయగలము? ఎందుకంటే మనం ముందుగా ఆయన వెళుతూ మరి మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేయించున్నాడు, ఎత్తడి తలుపులు పగలగొట్టుచున్నాడు, ఇనుపు గొడేలు విరగొడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఇదే త్రోవ, దీనిలోనే నడువు, త్రోవ తప్పొద్దని ఆయన వెనక నుంచి ఆయన స్వరము మాట్లాడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజున ఆయన చూపించిన మార్గములో మనం వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి మోకాలు కూడా ఆయన నామములో వంగాలి. మనమందరం కూడా ఆయన చూపించిన మార్గములో ముందుకు వెళ్ళి ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోకం మనం చేరుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా విశ్వాసములో అంటే మనము దేవుని దగ్గరికి ఎలా వెళ్తున్నాము? ఒక పర్పస్ తో వెళుతున్నాం, ఒక ఉద్దేశంతో వెళుతున్నాం. దారి తెలియని వారిగా చర్చికి వెళ్లకుండా దారి తెలిసిన వారిగా చర్చికి వెళ్ళి, దారి అంటే చర్చికి దారి కాదండి, విశ్వాసానికి దారి. విశ్వాసానికి చర్చి దారి జానసు కూడా తెలుసు. సో ఇది చర్చికి దారి కాదు, మన యొక్క ఆత్మీయ జీవితానికి దారి ఏంటంటే పరలోకం. ఆ పరలోకానికి ఆ దారి ఎవరంటే యేసు ప్రభువారు. నా ద్వారానే తప్ప ఎవడు నా తండ్రి ఇంటికి రాలేడు. అంటే క్రీస్తులో ఉన్నవాడు ఎక్కడికి వస్తారండి? పరలోకం వస్తారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నన్ను మ్యారేజ్కి పిలిచారు, నేను వెళ్తేనే మా పిల్లోడు వస్తారు. నేను ఒక్కనే వెళ్ళను కదా, ఫ్యామిలీతో రమ్మన్నప్పుడు అందరిని తీసుకెళ్తారు. ఆ విధంగా ఆయన కూడా ఆయనలో ఉన్న వాళ్ళందరినీ కూడా పరలోకాన్ని తీసుకువెళ్ళడానికి భూమి మీదకి వచ్చాడు. అంటే ఆయన చనిపోయినప్పుడు చెప్పలేదు ఈ మాట, బ్రతికుండక చెప్పాడు. సజీవమైన మాట్లాడి మనుషులకు అర్థం కాలేదు. అప్పటి వరకు తండ్రిని చూపించన్నారు, ఆత్మను చూపించన్నారు. నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని అడిగారు. ఇన్ని ప్రశ్నలు అడిగారు. యేసు ప్రభువు శిష్యులు కూడా ఆయన అడిగారు. అడిగినప్పుడు మనందరికీ కూడా ఒక విషయం తర్వాత ఒక విషయము బయలుపరుస్తూ ఉన్నారు. దారి తెలియదు అంటావేంటి తోమా? నన్ను చూసావు కదా, నేనే మార్గము అన్నాడు. నేను తండ్రి వేరు కాదు. కాబట్టి ఆయనలో మనం ఏకం అవ్వాలండి. క్రీస్తులో సంఘము ఏకమైనప్పుడు సంఘము పరలోకములో ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని దేవుడు అడుగుతాడు, ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి కాబట్టి ఆ లెక్కల్లో మనము ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో సజీవమైనటువంటి శిలలుగా వాడబడాలి. మన జీవితాలు కట్టుకోవాలి. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించి మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.